హలో ఆల్. ఈరోజు ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసాము. ఏంటంటే పెనగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి దగ్గర నిద్ర చేసి వద్దామని అనుకున్నాం. సో అప్పటికప్పుడే అనుకొని వెళ్ళామన్నమాట. నైట్ నిద్ర చేయడానికి దోమలు ఉంటాయేమో, ఎట్లుంటాయో ఏంటో అనుకున్నాం. కానీ అక్కడ సత్రాలు ఉన్నాయి. సో లైటింగ్, ఫ్యాన్స్ అన్నీ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. సో ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడే నిద్ర చేసాం. దాని తర్వాత పొద్దున్నే లేచి స్నానాలు చేసి బోనం రెడీ చేయడానికి వెళ్ళాం. ఈ విధంగా స్టవ్ని ఈ విధంగా పసుపు కుంకుమ వేసి వెలిగించి పాలు పోసి గిన్నె పొయ్యి మీద పెట్టాం. పాలు అయితే చాలా బాగా పొంగాయి. చాలా సంతోషం అనిపించింది. సో ఈ విధంగా పాలలో బియ్యం ఉడికిన తర్వాత బెల్లం వేసి ఈ విధంగా పాలు పొంగించుకున్నాం. తర్వాత బోనం రెడీ చేసాం. బోనం రెడీ చేసి కొంచెం ఫోటోషూట్ అవి కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ అయిన తర్వాత దర్శించుకోవడానికి బయటకు వచ్చాము. గుడి చుట్టూ ఈ విధంగా ప్రదక్షిణ చేసి లోపలికైతే వెళ్ళాము. లోపల అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. అమ్మవారిని చూస్తుంటే అలా ఉండిపోవాలనిపించింది. సో మేము రిటర్న్ అయ్యేసరికి చాలా భక్తులు, చాలా రష్ వచ్చేసింది. మేము తొందరగా లేవడం వల్ల తొందరగా కంప్లీట్ అయిపోయింది. సో లోపలే అమ్మవారికి పెట్టిన చీరలు ఉంటాయి కదా, అందులో మేము ఈ చీర తీసుకున్నాం. తర్వాత గాజులు కూడా తీసుకున్నాం. సో చీర, గాజులు చాలా బాగా నచ్చాయి. తర్వాత మా ఇంట్లో చిన్ని హనుమాన్ ఉన్నాడు. సో వాడి కోసం గద తీసుకున్నాం. చూడండి, మా చిన్ని హనుమాన్ కోసం గద తీసుకున్న తర్వాత షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని తోటల్లోకి వెళ్ళాం. సో వంట చేసుకొని తినడానికి. ఇది మొత్తం పెనగంచిప్రోలు ఏరు దాటిన తర్వాత తోటలు ఉన్నాయి కదా, మామిడి తోటలు, అందులోకి వెళ్ళాము. అందులో వంట చేసుకున్నాం. అదిగోండి గుడి కనిపిస్తుంది కదా, రోడ్డు మీద నుంచి చూస్తే మనం ఇప్పుడు దర్శించుకున్న గుడి కనిపిస్తుంది. సో తోటలో అదిగోండి మామిడి తోటలు వచ్చాయి. అందులోకి వెళ్ళి వంట చేసుకొని తిన్నాం. తిని కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఈవినింగ్ 5కి అలా స్టార్ట్ అయ్యాం. సో ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట మా చిన్న ట్రిప్. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.